ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఒక పాయింట్ రైజ్ చేశారు. మీరు కూడా వినే ఉంటారు. రూల్ ఆఫ్ లా లేదు, రూల్ ఆఫ్ ఫియర్ ఉంది అని అన్నారు. ప్రాస బాగుందండి జగన్మోహన్ రెడ్డి గారు. రూల్ ఆఫ్ లా అంటే ఏమిటో మీకు అర్థం తెలుసుంటే ఈరోజు ఆ పదం వాడేవారు కాదు. మీ 5 సంవత్సరాల పాలనలో అసలు రూల్ ఆఫ్ లా లేకుండా పరిపాలించారు. మీరు ఈరోజు ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని రూల్ ఆఫ్ ఫియర్ అని చెప్పేసి ఎవరో స్క్రిప్ట్ రాసిచ్చి చదివారు. మీ రూల్ ఆఫ్ లా ఎంత అధ్వానంగా ఉండేది అని అంటే రాష్ట్రం అంతా భయభ్రాంతులు అయ్యాక అంతటి మెజారిటీ కూటమికి ఇచ్చిందన్న విషయం మీరు మర్చిపోయారేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. విజయవాడలో జరిగిన ఒక కేసును పట్టుకొని దాన్ని అన్వయించుకుంటూ రూల్ ఆఫ్ ఫియర్ క్రియేట్ చేస్తున్నారని మీరు చెప్పింది హాస్యాస్పదంగా ఉంది. ఆ రోజు అనేక సంఘటనలు జరిగాయి. డాక్టర్ సుధాకర్ ఇష్యూలో కానీ లేదు మీ హయాంలోనే మంత్రి విశ్వరూప్ కుమారుడు వాలంటీర్ని చంపిన ఇష్యూలో కానీ మీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ ఇచ్చినప్పుడు కానీ అమర్నాథ్ గౌడ్ని హత్య చేసినటువంటి విధానంలో కానీ ఏం రూల్ ఆఫ్ లా ఉందండి? సర్ప్రైజింగ్ ఏంటంటే మీ హయాంలో పంచాయతీ ఎలక్షన్స్ అన్నీ కూడా నామినేషన్లు వేయకుండా బెదిరించి ఉపసంహరించి ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాము అని చెప్పింది ఏ రూల్ ఆఫ్ లా మీకే తెలియాలి. రూల్ ఆఫ్ లా ఎంత అధ్వానంగా మీరు అమలు చేశారు అన్నది ఇంకో సంఘటన మీకు నేను చెప్తానండి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వస్తుంటే 3:47 విఐపి లాంజ్లోకి నేను వెళ్ళా. 4:10 మా అప్పటి మంత్రి గారి రోజా గారిని హత్యా ప్రయత్నం చేశానని నా మీద 307 కేసు హత్యా నేరం మోపబడింది. నేను అందులో నన్ను A1 అక్యూజ్డ్గా మీరు చేశారు. ఇదేమి రూల్ ఆఫ్ లా అండి? ఈరోజు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు రూలు లా కనిపించిందా మీకు? కూటమి ప్రభుత్వం మీలాగా నియంతలాగా పరిపాలన చేయటం లేదు. ఈరోజు జరిగిన సంఘటనలో ఎందుకు ఇలా జరిగింది అనేది విశ్లేషిస్తుంది, విచారణ చేస్తుంది. తద్వారా బాధ్యుల మీద చర్యలు తీసుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటుంటే మీ నాయకులు మీరే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. పోలీసులు వారు ఏం చేయాలో మీరే చెప్పేస్తుంటారు. భవిష్యవాణి మీరే చెప్తుంటారు. మీ నాయకులు మీతో పాటు మీ శిష్య బృందం ఉంది, అంబటి పేర్ని, వీళ్ళంతా కూడా వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసేస్తుంటారు, కన్క్లూజన్లు ఇచ్చేస్తుంటారు. ప్రజలను ఈ రకంగా తప్పుతో పట్టించి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గందరగోళం సృష్టించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదండి. ఈ 2 ఏళ్లలో ఇంకొక అంశం ఏంటంటే రాజధాని అంశం మళ్ళీ తీసుకొచ్చారు. రాజధాని అంశం ఆ రోజు అసలు మీకు ఏ రకమైనటువంటి ఆలోచన ఉంది? మీకు ఎవరు గైడ్ చేస్తున్నారు, ఎవరు సలహాదారులు అయితే నాకైతే అర్థం కావటం లేదు. మీరు అసెంబ్లీలోనో యునానిమస్గా దాన్ని అప్రూవ్ చేసిన దాంట్లో మీరు భాగస్వాములు, మీరు కూడా అంగీకారం తెలిపారు. తర్వాత మీరు అధికారంలో వచ్చాక 3 రాజధానులు 3 ముక్కలాట ఆడారు. దాని పర్యవసానం తేలిపోయింది, ప్రజలు తిరస్కరించారు పూర్తిగా. విశాఖపట్నం రాజధాని అనడంలో మీ ముఖ్య ఉద్దేశం ఏమిటి అన్నది ప్రజలు తెలుసుకున్నారు. అక్కడ అనేక భూ ఆక్రమణలు జరిగాయి. చివరికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటైజ్ చేసి అందులోంచి 10,000 ఎకరాలు భూమిని ధారాదత్తం చేయాలని కూడా మీరు చేసిన ప్రయత్నాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమెండ్మెంట్ అయింది పార్లమెంట్లో, సాక్షాత్ పార్లమెంట్లో.
అమరావతి గజెట్ నోటిఫికేషన్ వచ్చింది. అక్కడ కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు క్వార్టర్స్కి కూడా 2,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం అలాట్ చేసింది. అమరావతి రాజధాని పనులు శరవేగంతో వెళ్తుంటే మీ కన్ను కొడుతుంది. అమరావతి ఈరోజు గ్రోత్ సెంటర్ అవుతుంది, గ్రోత్ ఇంజిన్ అవుతుంది ఆ క్యాపిటల్ సిటీ. ఎందుకంటే అనేకమైనటువంటి రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ వస్తున్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి, సాఫ్ట్వేర్ క్వాంటమ్ వ్యాలీస్ వస్తున్నాయి. ఈ రకంగా అది డెవలప్ అవుతుంటే మీకు నచ్చటంలా. మీకు ఎంతసేపు ఎక్కడైనా ఘర్షణ వాతావరణం ఉండాలి, వర్గాల మధ్యన చిచ్చు ఉండాలి, కులాల మధ్య చిచ్చు ఉండాలి, అప్పుడు మీరు చాలా ఆస్వాదిస్తుంటారు. ఇది మీకున్న అలవాటు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు మీ యాటిట్యూడ్ ఏమిటి, మీ పరిస్థితి ఏంటి అని. అలాగే రైతులు ఆహ్వానం మేరకే అమరావతి వస్తే మమ్మల్ని కొట్టారు అని చెప్పేసి మీరు ఒక ఎలిగేషన్ చేశారు. రైతుల ఆహ్వానం మేరకు వెళ్ళేటప్పుడు ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి. ఎంతమంది వెళ్ళారు, దాంట్లో ఎంతమంది రౌడీ షీటర్స్ వెళ్ళారు, ఘర్షణకి వెళ్ళారా, ఆహ్వానం మీదకి వెళ్ళారా అన్నది అది విచారణ సాగుతుంది, అది తేలుతుంది. ఇప్పుడు రైతులు ఆహ్వానం మీదకి వెళ్ళేటటువంటి ఆ పరిస్థితుల్లో వెళ్ళరు ఎవరు కూడా. మేము కూడా అనేక సందర్భాల్లో బాధితుల దగ్గరికి వెళ్తాం. వెళ్ళేటప్పుడు ఏమిటి అని అంటే నాయకులవి ఒక 4-5 కార్యకర్తలతో వెళ్ళి వాళ్ళ బాధను వినడానికి వెళ్ళేవాడు ఎవరు ఆ రకంగా వెళ్ళరు. ఒక ఏదో ఘర్షణకి వెళ్ళేటట్టు 400 మంది, మీరు అందులో 37 మంది రౌడీ షీటర్స్తో పాటు మీరు ఆ స్థలానికి వెళ్ళడం అన్నది పోలీసు వారు గమనించారు. దానికి బాధ్యులు ఎవరో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారు. చట్టాన్ని దాని పని దాన్ని చేయనివ్వండి. మీలాగా చట్టాన్ని జేబులో పెట్టుకొని ఈ రాష్ట్ర పరిపాలన 5 సంవత్సరాలు మీరు ఎంత నాశనం చేశారు అంటే అది కడగడానికి చాలా కష్టమవుతుంది కూటమి ప్రభుత్వానికి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఈ సంఘటనలు జరిగింది అని అంటే దానికి అందరం విచారిస్తున్నాం. కానీ దానికి కారణం బ్యాక్ హిస్టరీ ఎవరు? మీ ప్రభుత్వంలోనే మీరు ఇలాగ తయారు చేసిన వాళ్ళని ఇంకా మేము సరిదిద్దుతున్నాం, ఇంకా 1-2 మిగిలిపోయిన వాళ్ళు ఆ రకంగా బిహేవ్ చేస్తే వాళ్ళని ఉపక్రమించేది లేదు. వాళ్ళని ఖచ్చితంగా మేము